నా పేరు శాఖల మంత్రి ప్రభాకర్ రావు, సౌహృదయ సాహితీ సంస్థ అధ్యక్షుడిని. గోకుల్ చంద్ర రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సౌహృదయ సాహితీ సంయుక్తంగా నిర్వహించు విజయ నిఘంటు చంద్రిక, అంటే ఆ నిఘంటు పేరు విజయ నిఘంటు చంద్రిక. ఇది తెలుగు వైద్యుత మహా నిఘంటు. ఈ ఆవిష్కరణ సభ 10వ తారీఖు సాయంత్రం 6 గంటలకి విశాఖపట్నం కళాభారతిలో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ముప్పవరపు వెంకటనాయుడు గారు, పూర్వ ఉపరాష్ట్రపతి మరియు వీరు పద్మ విభూషణ్లు, తర్వాత సభాధ్యక్షుడు డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారు, విశిష్ట అతిథులుగా ఆచార్య వేదూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, బేతవోలు రామబ్రహ్మం గారు, ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు, డాక్టర్ దామెర వెంకట సూర్యరావు గారు ఉంటారు. ఆత్మీయ అతిథులుగా పివిఎన్ మాధవ గారు, శాసనమండలి పూర్వ సభ్యులు, అలాగే నిఘంటు స్వరూప పరిచయకర్తలు, అంటే నిఘంటు తయారు చేసింది రాణి సదాశివమూర్తి గారు, ఆచార్య రాణి సదాశివమూర్తి గారు వేదిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. వారికి అసిస్టెంట్గా డాక్టర్ కె సుజన్ గారు ఉన్నారు. ఈ నిఘంటు గురించి మాతృభూమిపై అమితమైన ఇష్టం, భాషలపై అసమానమైన మన్నన, తెలుగు పట్ల గొప్ప అభిమానం కల విజయ్ కుమార్ గారి మనస్సు నుండి ప్రభవించిన జ్ఞాన భండాగారమే ఈ నిఘంటు చంద్రిక. ఇది ప్రపంచానికి అందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రపంచానికి, తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక అమృత కానుకగా విజయ్ కుమార్ గారు అందిస్తున్నారు. తెలుగు సంస్కృతంలో ఉన్న ప్రసిద్ధమైన పదాలన్నీ వాటిలో ప్రోత్సను ఏర్పరిచారు. వైదిక మాధ్యమంలో ఈ పదాలను వెలికపరిచి ప్రణాళికలతో రచించిన నిఘంటు ఇది. తెలుగు సంస్కృతంలో ప్రసిద్ధ నిఘంటువుల నుండి పద సమీకరణం చేసి వీటన్నిటికీ ఒక దగ్గర చేర్చి సిద్ధపరిచిన విజయ నిఘంటు చంద్రిక ఇది వైద్యుత నిఘంటువు, అంటే ఈ డిక్షనరీ అన్నమాట, ఎలక్ట్రానిక్ డిక్షనరీ. ఇది తెలుగు భాష చరిత్రలో, విశాఖపట్నం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రముఖమైన ఘట్టం. ఈ నిఘంటువును నిర్మాణ బాధ్యత ఆచార్య రాణి సదాశివమూర్తి గారు మరియు భాషావేత్తలు, ఇతర భాషావేత్తలు అందరూ నిర్వహించారు. వివిధ మాండలికాల గురించి కూడా, వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన మహానుభావులైన ప్రొఫెసర్స్, తెలుగు భాష వైద్య ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నిఘంటు నిర్మాణంలో సహకరించారు. ఈ నిఘంటు ఓపెనింగ్ ఈ నిఘంటు ప్రారంభోత్సవం ఆచార్య ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, భారత ఉపరాష్ట్రపతి గారు చేస్తారు. దీని స్వరూప శుభవారాన్ని ఆచార్య రాణి సదాశివమూర్తి గారు కళాభారతిలో ఆ రోజు